హాయ్, వెల్కమ్ టు సెల్ హెల్త్ క్లినిక్. ఈరోజు మనతో పాటు హరిప్రసాద్ గారు ఉన్నారు. ఈయన అక్టోబర్లో వచ్చారు 2న. ఈయన డయాబెటిక్ కోసం డైట్ చేయడానికని వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు HbA1c 9.4 ఉండింది. దాని తర్వాత 1 మంత్ సప్లిమెంట్స్ అండ్ డైట్ సపోర్ట్ దాని తర్వాత నవంబర్లో 7.6కి వచ్చింది. ఇప్పుడు ఈ మంత్ 5.9కి కంప్లీట్గా డయాబెటిక్ రివర్స్ చేసుకున్నారు విత్ సప్లిమెంట్స్ అండ్ డైట్ సపోర్ట్తో. ఇప్పుడు ఈయన మెయింటెనెన్స్ డైట్కి కూడా వెళ్ళిపోయారు డైట్ స్టాప్ చేసి. ఈ టైంలో ఈయన ఎక్స్పీరియన్స్ ఏంటి, డైట్ ఎలా చేశారు అనేది ఆనంద్ అడిగి ఒకసారి తెలుసుకుందాం. హరిప్రసాద్ గారు, ఒకసారి మీరు డైట్లో ఏమేమి ఫేస్ చేశారు, కంప్లైంట్స్ ఏంటి, ఎలా ఉండింది, యాక్టివ్నెస్ అదంతా ఒకసారి షేర్ చేస్తాను. ఓకే, నేను డైట్ చేసినప్పుడు నాకు ఎటువంటి కంప్లైంట్స్ రాలేదండి. నేను ఆయిల్ కూడా ఫస్ట్ నుంచి కూడా ఎవ్రీడే 8 టైమ్స్ తీసుకున్నాను. సెకండ్ మంత్ కూడా 8 టైమ్స్ తీసుకున్నాను. థర్డ్ మంత్ మాత్రమే నేను 7 టైమ్స్ 70 grams తీసుకున్నాను. అట్లనే సెల్ హెల్త్ క్లినిక్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఫంక్షనల్ మెడిసిన్ ఏదైతే ఉన్నాయో కిట్ D3 కావచ్చు, సెల్మెట్ కావచ్చు, ఇంకా C విటమిన్ అండ్ మల్టీవిటమిన్ అండ్ DN కేర్, ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా వాళ్ళు చెప్పిన ప్రకారం నేను వాడాను. అట్లనే నేను నా డైట్ కూడా ఆ సీడ్స్ సంబంధించిన చపాతీ తీసుకుంటూ అడ్వైజబుల్ వెజిటబుల్స్తోనూ నాన్ వెజిటేరియన్తోనూ ఈ డైట్ని ఎక్కువ ప్రోటీన్ డైట్ ఉంది. సో దట్ నేను ఫస్ట్ నాకు 2 మీల్ డైట్ ఇచ్చారు. ఆ తర్వాత నన్ను అండర్ వెయిట్ ఉంటామని నాకు 3 మీల్ డైట్ కూడా చేసుకోమన్నారు. దాని ప్రకారం నేను 3 మీల్ డైట్ చేశాను. సేమ్ వెజిటబుల్స్ ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి తప్ప మిగతా వెజిటబుల్స్ అన్నీ కూడా నేను దుంపలు అట్లాంటివి తప్ప మిగతా అన్నీ కూడా నేను యూజ్ చేసుకున్నాను. అట్లనే నాన్ వెజిటేరియన్ కూడా కొలాజిన్ కోసం నేను మటన్తో చేసే ఆ సూపు అవన్నీ కూడా తీసుకున్నాను. లీవ్ వెజిటబుల్స్, ఆల్ సీడ్స్ సంబంధించిన చపాతీలు అన్నీ చేశాను. నేను సక్సెస్ఫుల్గానే చేశాను, బాగానే చేశాను. బట్ ఈ డైట్లో నాకు ఎటువంటి అంటే వామిటింగ్స్ కానీ లేదా మోషన్స్ అవటం కానీ అట్లాంటి నేను ఒక్కరోజు కూడా ఫేస్ చేయలేదు. 1 డే కూడా ఫేస్ చేయలేదు. నెక్స్ట్ నాకు ఎవ్రీ డైట్ స్టార్ట్ చేసిన ఒక 15 డేస్కే నాకు నా ఇన్నర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే షుగర్ కంట్రోల్లోకి వచ్చేసింది అనేది నేను అబ్జర్వ్ చేశాను. ఆ తర్వాత నాకు HbA1 అనేది 3 months యావరేజ్ కాబట్టి ముందున్న డేటా ఉంటుంది కాబట్టి నాకు ఫస్ట్ మంత్లో 2 పాయింట్ తగ్గింది. సెకండ్ మంత్ ఇంకో 6.5కి వచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు 5.9కి వచ్చాను. సో దట్ నాకు ఈ ఫంక్షనల్ మెడిసిన్ విత్ మై డైట్ నాకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. మధ్యలో కూడా నేను ఒక స్కానింగ్ కూడా తీశాను, అబ్డామిన్ స్కాన్. సో దట్ అబ్డామిన్ స్కాన్ తీశాను. ఆ తర్వాత యూరినల్ ఇన్ఫెక్షన్ మరలా తీశాను. అన్నీ కూడా నాకు అన్ని నార్మల్ కండిషన్స్ ఉన్నాయి. సో దట్ నేను గ్లూకోజ్ తీసుకోకుండా తీసుకునే డైట్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది అందరికీ అపోహ ఉంటుంది. బట్ ఈ డైట్లో అటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకు ఫంక్షనల్ మెడిసిన్ సపోర్ట్ వస్తుంది, ప్లస్ మనం ప్రోటీన్ డైట్ తీసుకుంటాం, మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో దట్ మనం సెల్స్ మాడిఫై చేయటం అనే ఈ విషయాన్ని చింతా రవికుమార్ ఆల్వేస్ యూట్యూబ్లో చెప్తూ ఉంటారు కాబట్టి అది నేను పర్సనల్గా అయితే మాత్రం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను. సో దట్ నౌ ఐ యామ్ ఇన్ నాన్ డయాబెటిక్. ఇప్పుడు పోస్ట్ డైట్ నేను తీసుకున్నాను కాబట్టి ఆ డైట్లో నాకు 2 months ఇచ్చినప్పుడు మరి నా గ్లూకోజ్ లెవెల్స్ అవుతాయా లేదా అనేది ఇట్స్ ఫ్యూచర్. చూసారు కదండి, 3 monthsలో ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నీ స్టాప్ చేసి ఓన్లీ సప్లిమెంట్స్ డైట్తోనే ఎలా రివర్స్ చేసుకున్నారు 9.4 నుంచి 5.9కి. థ్యాంక్స్ అండి. ఎస్, థ్యాంక్ యూ.